హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన టేస్టీ అయిన హెల్దీ అయిన రాగి పిండి చాక్లెట్స్ చేద్దామండి. దీనికోసం ముందుగా బండిలో శనక్కాయ పప్పులను వేయించుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే బండిలో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అండి, నేనైతే కిస్మిస్, జీడిపప్పు, బాదం, పిస్తా వేసాను. మీకు నచ్చినవి వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ రాగి పిండితో చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దాంట్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి బోన్స్కి, పళ్ళకి చాలా బలం వస్తుంది. పిల్లలు ఇప్పుడు ఈ రోజుల్లో జావ తాగమన్నా ఏం తాగమన్నా మాకొద్దు అని అంటున్నారు. సో ఇలా చాక్లెట్ రూపంలో ఇస్తే వాళ్ళు ఈజీగా తింటారు అని ఐడియాతో చేస్తున్నాం. ఇప్పుడు మనం పల్లీల్ని పొట్టు తీసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కలిపి చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బండిలో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని ఒక 4 స్పూన్స్ వరకు రాగి పిండిని వేయించుకోవాలండి. రాగి పిండిలో పచ్చి వాసన పోయి కమ్మని వాసన వచ్చేలాగా వేయించుకోవాలండి. నూనెలో నెయ్యిలో రాగి పిండి వేగితే భలే సువాసన వచ్చిందండి. ఆ వాసన వచ్చే వరకు, కమ్మని వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, నెయ్యి సరిపోతే ఇంకొంచెం వేసుకొని వేయించుకోవాలి. ఇదిగోండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా వేయించుకొని అది చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలండి. చూసారా, ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక డైరీ మిల్క్ చాక్లెట్స్ ఉంటాయి కదండి, అవి 2 వేసానండి నేను. ఇప్పుడు ఆ రాగి పిండి చల్లారిన తర్వాత ఆ మిక్సీ జార్లోకి వేసుకోవాలి రాగిపిండి. ఈ రాగిపిండి ఏంటంటే బరువు తగ్గడానికి కూడా యూజ్ అయ్యిద్దండి. అన్నీ హెల్తీ వాటితో చేస్తున్నాం కాబట్టి ఎవరైనా తినొచ్చండి. పిల్లలు కాదు, పెద్దవాళ్ళు కాదు, డైట్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా తినొచ్చు. పంచదార, షుగర్ కూడా వేయకుండా బెల్లంతో వేస్తున్నాం కాబట్టి అది కూడా షుగర్ వాళ్ళు కూడా తినొచ్చండి. షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు, ఏమి ఇబ్బంది అవ్వదు. షుగర్ ఉన్న వాళ్ళు తినొచ్చు, బీపీ కూడా కంట్రోల్ అయ్యిద్ది. దాంట్లోనే ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని మీకు తీపి ఎంత తినగలుగుతారో అంత బెల్లం వేసుకోవాలండి. అలా సరిపడినంత బెల్లం వేసుకోవాలండి. బెల్లంతోనే చేస్తున్నాం కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చండి, ఏమీ ఇబ్బంది కాదు అసలు. షుగర్ ఉన్న తీపి ఉంటుంది, మళ్ళీ తినకూడదేమో అని అనుకుంటారేమో, ఏం అవసరం లేదు, తినొచ్చండి. నేను సర్వే చేసే చెప్తున్నాను, ఏమీ అవ్వదండి. ఇది రాగిపిండి కంట్రోల్ చేస్తుంది కూడా, సో మనకి హెల్త్కి కూడా మంచిది. డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసాం కాబట్టి ఏమవ్వదు. ఇప్పుడు కోకో పౌడర్ వేసుకోవాలండి. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నానండి కోకో పౌడర్ని. టేస్ట్ వస్తుంది చాక్లెట్ ఫ్లేవర్లో. మొత్తం రాగిపిండి ఫ్లేవరే కాకుండా చాక్లెట్ ఫ్లేవర్ కూడా వచ్చింది. దానికోసం నేను కోకో పౌడర్ వేసాను 2 స్పూన్స్ వరకు. నేనైతే బటర్ కూడా వేసుకోవచ్చు దాంట్లో. నేను బటర్ వేయట్లేదు, నెయ్యి వేస్తున్నానండి కరిగించి. అంటే పిల్లలు తింటారు కాబట్టి నేను నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసి మొత్తం మిక్సీ వేసుకోవాలండి, మిక్సీ పట్టాలి. చూసారా, నాకు ఇది చాక్లెట్ కన్సిస్టెన్సీ రాలేదు, సో అందుకని నేను కొంచెం పాలు కలిపాను. చూసారా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలిపాను నేను. కొంచెం ఒక చిన్న గ్లాస్ పాలు కలిపాను. అలా కన్సిస్టెన్సీ వచ్చాక ఇవిగోండి, ఇవి చాక్లెట్ బౌల్స్. వీటిని మేము మీషోలో బుక్ చేసాము. కావాలంటే మీకు ప్రోడక్ట్ లింక్ ఇస్తాను. వాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. స్పూన్తో ఫిల్ చేసుకొని వాటిల్ని ఒక 2 నుంచి 3 అవర్స్ ఫ్రీజర్లో ఫ్రీజ్ చేసుకోవాలి. చూసారా, ఇదిగోండి, అన్నిటిలోకి ఫిల్ చేసి పెట్టుకొని ఫ్రీజర్లో పెడుతున్నాను. ఒక 3 అవర్స్ తర్వాత చాక్లెట్ ఎలా వచ్చిందో చూపిస్తానండి మీకు. అసలు నాకైతే అసలు నమ్మబుద్ధి కాలేదు. చూడండి, ఇదిగోండి 3 అవర్స్ తర్వాత చూసారా చాక్లెట్ అసలు ఎలా వచ్చిందో. అస్సలు అది రాగి పిండి అని కూడా తెలియట్లేదండి. ఇదిగోండి ఎంత బాగుందో. ఇంకో చాక్లెట్ ఇది మా బాబుకి కూడా పెట్టాము, మా బాబుకి కూడా తిన్నాడు. మా పాపకి వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చానండి, తిన్నారు. చాలా బాగుందంట. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, ట్రై చేసి పిల్లలకి పెట్టండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.